డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినాడు. రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే 84 లక్షల దానికి కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అని అంటే కౌలు రైతులు అంతా కలిపి నంబర్స్ సార్. మామూలుగా ఖరీఫ్ టైంలో 87 lakh acres to 84 lakh acres మామూలుగా కల్టివేషన్ జరుగుతుంది. ఈరోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా. ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు. తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు. ఆయన ఊకుదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది. 40,000 రావాల్సిన చోట 10,000 ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు, 30,000 మోసం చేసి. మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటో, కొక్కో, చీనీ, మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే. ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1,776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు 1,200 రూపాయలకి ఇస్తారా, 1,300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు.